కెనడా హైయెస్ట్, కెనడా మీద కంటే ఇండియా మీద హైయెస్ట్గా వేశాడు. 50% పైన టారిఫ్లు వేస్తే దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? ఉదాహరణకు బ్రెజిల్ ఒక విధంగా ఎదుర్కొంది, చైనా ఒక విధంగా చెప్పింది, EU కూడా ఒక దశలో తల వంచలేదు. కానీ భారతదేశం విషయానికి వస్తే మనం స్మూత్గానే ఉన్నాం. సరే ఓకే, చైనాతో కలిసి నిలబడ్డాము, చైనా, రష్యా, ఇండియా రేపు షాంఘై దీంట్లో మాట్లాడతారంటున్నారు, ఈ మేరకు ఓకే. కానీ మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం ట్రంప్ వేసిన భారీ ఈ భారానికి మటుకు తగు విధంగా స్పందించిందనే ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడికైనా మంచిదే, అంతకుముందు పూర్తిగా లోపల ఉన్నాం అన్న అభిప్రాయం తప్ప. తాజాగా చూస్తే పోస్టల్ సర్వీస్లో ఒకటి భారతదేశం నిలిపేసింది అమెరికాకు. 25 దేశాలు నిలిపేసాయి. అంటే మిగతా వాటికి దీనికి ఒక తేడా ఉంది. మనం నిలిపేసాం కదా అంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ సమయంలో అమెరికా విధించిన టారిఫ్ల వల్ల, టారిఫ్ కింగ్ అని భారతదేశానికి నానా పేర్లు పెట్టి ఎగుమతులు విపరీతంగా దెబ్బతినిపోయాయి భారతదేశానికి. ముఖ్యంగా మన దగ్గర ఆక్వా కానీ, డైమండ్స్ కానీ, కార్పెట్స్, ఉత్తరప్రదేశ్లో కార్పెట్ పరిశ్రమ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 17,000 కోట్ల కార్పెట్లు వాళ్ళు ఎగుమతి చేస్తారు. వీటన్నిటికీ అమెరికా మార్కెట్. టెక్స్టైల్స్, జౌళి